వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వినీతవిని. ఈ రోజు మనం ప్రైమ్ లొకేషన్ లో అతి తక్కువ బడ్జెట్ తో మీకు ఇండిపెండెంట్ హౌస్ అనేది సేల్ కి తీసుకొచ్చానండి. ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఇది చాలా ప్రైమ్ లొకేషన్. విజయవాడ హైవే పనామా గోడౌన్స్ అందరికి తెలిసి ఉంటది. అండ్ గణేష్ నగర్ లో మనకి వనస్థలిపురం నియర్ బై లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చిందండి. అక్కడ ఎదురుగా నేను చూపిస్తున్నాను కదా, జస్ట్ మెయిన్ రోడ్ అనేది కనిపిస్తుంది. అక్కడ పనామా గోడౌన్స్ కూడా కనిపిస్తున్నాయి. వాకబుల్ డిస్టెన్స్ లో మనకి ప్రాపర్టీ అనేది సేల్ కి వచ్చింది. స్ట్రైట్ గా వచ్చి రైట్ తీసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ప్రాపర్టీస్ అనేటివి ఉన్నాయి. వీళ్ళకి 2 ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో మనం ఒకసారి ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి చూద్దాము. ఫైనల్ గా ప్రాపర్టీ దగ్గరికి వచ్చేసాం కదా. సో ఓవరాల్ గా ఇక్కడ బయట నుంచి మనం లొకేషన్ చూస్తే చాలా ఆసమ్ గా ఉందండి. చాలా మొత్తం ఎలివేషన్ మొత్తానికి మనకి లైటింగ్స్ అనేటివి ఇచ్చారు. ఈవినింగ్ టైమ్ లో మనం లైటింగ్స్ వేసినామంటే మన బిల్డింగ్ చాలా అదర్స్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే మనకి గార్డెనింగ్ ఇచ్చారండి. అంటే మంచి సాయిల్ తో మనకి గార్డెనింగ్ అనేది వేసి ఇచ్చారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మీకు చూపిస్తున్నాం కదా, వెలివేషన్ అయితే చాలా మంచిగా ఉంది. సో ఒకసారి మనం ఇంటి ఎదురుగా మనకి 25 ఫీట్ రోడ్ అనేది వస్తుందండి. ఒకసారి లోపలికి వెళ్ళి మనం ప్రాపర్టీ దాన్ని చూసుకుందాం. మనకి పార్కింగ్ కి కూడా చాలా స్పేషియస్ గా ఉంది. చాలా పెద్దగా ఉందండి. పార్కింగ్ ఏరియా కూడా మంచిగా కార్లు అవన్నీ పెట్టుకోవచ్చు. మనకి ఇది రెంట్ పర్పస్ కి కూడా యూజ్ అవుతుందండి. దగ్గర దగ్గర మనకి 40,000 రెంట్ అనేది వస్తుంది బిల్డింగ్ లో మనకి. సో ఇప్పుడు మనం పార్కింగ్ చూసుకుంటే మనకి 3 కార్ పార్కింగ్ ఈజీగా చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి మనకి వాల్స్ కి కూడా లైటింగ్స్ అనేటివి పెట్టారు. అండ్ పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ గా ఉంది. ఇది మనకి రెంట్ పర్పస్ కి కూడా బాగా యూజ్ అవుతా అంటే మంత్లీ మనం ఈజీగా 50,000 దాకా రెంట్ అనేది ఈజీగా చేసుకోవచ్చు. అంటే మనం కూడా ఓనర్స్ ఉన్నప్పుడు కూడా మనకి రెంట్ ఈజీగా 50,000 అనేది వస్తుంది. సో ఓవరాల్ గా పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను చూడండి. అండ్ ఈవినింగ్ ఒకవేళ మనం పార్కింగ్ బయట పెట్టుకున్నా కూడా ఈవినింగ్ టైంలో మనం ట్యూషన్ చెప్పుకోవడానికి కూడా చాలా స్పేషియస్ గా ఉంది. సో కింద మనకి 1 BHK ఒకసారి చూసుకుందాం. అండ్ పార్కింగ్ లోపల ఇక్కడ చూడండి మనకి హౌస్ సెట్ బ్యాక్ సైడ్ మనకి ఇక్కడ గార్డెనింగ్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ సంపు బోర్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి వాష్ బేసిన్ కంటే యూటిలిటీ ఏరియా కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి గార్డెనింగ్ కోసం ఇచ్చారు. ఇక్కడ కూడా స్టెప్స్ కింద మనకి యూటిలిటీ ఏరియా అనేది ఇచ్చారండి. ఒకసారి మనం కింద ఉన్న హాల్ బెడ్ చూద్దామండి. సో ఇక్కడ మనకి మొత్తం వీళ్ళు అనేవి టేక్ వుడ్ తో చేశారండి డోర్స్ అనేటివి. అండ్ డిజైన్ కూడా చాలా మంచిగా ఉంది. సో క్వాలిటీ టేక్ వుడ్స్ తో మనకి డోర్స్ అనేటివి చేశారు. అండ్ ఇది మనకి హాల్ ఏరియా అండి. ఇక్కడ సింగిల్ ఫ్యామిలీ అనేది ఈజీగా స్టే చేసుకోనికి ఉంది. ఇది మనకి హాల్ కింద కోసం టీవీ పాయింట్ అండ్ సెల్ఫ్స్ ఇచ్చారు. పైన పిఓపి చూసినా కూడా సింపుల్ గా నీట్ గా చేశారు. అండ్ ఇక్కడ మనకి కిచెన్ ఏరియా అనేది కవర్ అవుతుంది. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK వస్తుందండి. ఇది G+2 బిల్డింగ్, G+2 పర్మిషన్ కూడా ఉంది. దీంట్లో మనకి బోర్ వచ్చి 650 అండ్ కిందికి వచ్చింది బోర్. కంప్లీట్ టీక్వుడ్ డోర్స్ తో చేశారు. మనకి 25 ఫీట్ రోడ్ అనేది వస్తుంది అని చెప్పాను కదా. ఇది మనకి వాష్రూమ్. అండ్ ఇక్కడ మనకి ఇది బెడ్రూమ్ వస్తుందండి. అండ్ ఇక్కడ కూడా మనం మంచిగా ఇంటీరియర్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వెంటిలేషన్ కూడా చాలా మంచిగా ఉందండి. 2 విండోస్ ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్ కోసం. సో ఈ బెడ్రూమ్ మనకి, అండ్ బెడ్రూమ్ లో విత్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ చూడండి వాష్రూమ్, కామన్ వాష్రూమ్ అండ్ మనకి మాస్టర్ బెడ్రూమ్ లో వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది మనకి నమస్తే ట్రెడింగ్ టవర్స్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్, సహారా రోడ్ అండి. మనకి వాటర్ ఫెసిలిటీ అంటే డ్రింకింగ్ వాటర్, ట్యాప్ వాటర్ అండ్ బోర్ వాటర్ అనేటివి కొన్ని ఉన్నాయి. ఈ టోటల్లీ బిల్డింగ్ అనేది మనకి రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్షన్ చేశారు. ఒకసారి మనం ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దామండి. ఇది 2 ఫ్లోర్ బిల్డింగ్ కాబట్టి ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం. సో ఫైనల్ గా ఫస్ట్ ఫ్లోర్ కి వచ్చామండి. సో ఫస్ట్ గా మనం ఇక్కడ స్టెప్స్ ఏరియా కవర్ చేసుకుంటే స్టెప్స్ ఏరియా అనేది చాలా స్పేషియస్ గా ఇచ్చారు. అంటే ఏమైనా బరువు వస్తువులు తీసుకెళ్ళడానికి కూడా మంచిగా ఉంది. అండ్ ఇక్కడ మెయిన్ డోర్ చూడండి, అంటే గ్లాసెస్ తో చాలా నీట్ గా ఉంది. అండ్ పైన పిఓపి వర్క్ కూడా చాలా నీట్ గా చేశారు. ఒకసారి లోపలికి వెళ్ళి చూసుకుందాము. సో లోపలికి వచ్చాం. ఇక్కడ చూడండి మనకి టీవీ పాయింట్, ఇది హాల్ వస్తుంది మనకి. పైన చూడండి మొత్తం పిఓపి కూడా మంచిగా నీట్ గా చేశారు. అండ్ ఇక్కడ ఎదురుగా పార్టీషన్ కూడా చాలా నీట్ గా ఉందండి. వెలివేషన్ కూడా చాలా బాగుంది. మనకి మొత్తం లైటింగ్స్ తో మనకి ఈ కన్స్ట్రక్షన్ అనేది చేసి ఇచ్చారు. ఇక్కడ విండో ఇచ్చారు చూడండి మనకి వెంటిలేషన్ పర్పస్. అండ్ ఇక్కడ మనకి లైటింగ్స్ చూడండి పిఓపి దగ్గర, అంటే కలర్ కలర్ లైట్స్ తో మంచిగా ఉంది. మనకి హాల్లో ఇది పెద్ద సోఫా కూడా వస్తుంది. అండ్ ఇక్కడ పార్టీషన్ చూసినా కూడా చాలా నీట్ గా ఉంది. ఇది మనకి ఓపెన్ కిచెన్ కిందకి వస్తుందండి. సో ఇక్కడ మనకి పూజా రూమ్,
ఇక్కడ మనకి డైనింగ్ ఏరియా లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. డైనింగ్ ఏరియాకి కావాల్సిన వస్తువులు పెట్టుకోవడానికి మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ ఓపెన్ కిచెన్ చూసారు కదా, ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ లో సజ్జా కూడా ఇచ్చారు, అంటే ఏమైనా వస్తువులు పెట్టుకోనికి. అండ్ ఎగ్జాస్టెడ్ ఫ్యాన్, మనకి విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ పర్పస్. కిచెన్ ఏరియా నుంచి మనకి యూటిలిటీ ఏరియా విత్ బాల్కనీ కోసం మనకి ఇక్కడ స్పేస్ అనేది ఇచ్చారు, లైక్ వాషింగ్ మిషన్ అవన్నీ పెట్టుకోనికి. మనకి ఓవరాల్ గా సరౌండింగ్స్ కూడా కనిపిస్తాయి. ఈవీ హాస్పిటల్ బిల్డింగ్ కూడా కనిపిస్తుంది చూడండి ఇక్కడ మనకి. సో ఇక్కడ పార్ట్ చూడండి, చాలా మంచిగా ఉంది. అండ్ డోర్స్ కూడా చెప్తున్నాను కదా, చాలా క్వాలిటీతో కన్స్ట్రక్షన్ చేశారు. ఒకవేళ ఇక్కడ కావాలనుకుంటే మనం ఇంటీరియర్స్ కూడా చేసుకోవచ్చు. బెడ్రూమ్స్ కవర్ చేద్దాం రండి. ఆపోజిట్ డైరెక్షన్స్ లో మనకి బెడ్రూమ్స్ అనేటివి ఇచ్చారు. అండ్ ఈ పార్ట్ లో మనం వాష్ బేసిన్ పెట్టుకోనికి పాయింట్ కూడా ఇచ్చారు. మనకి హాల్ లో కామన్ వాష్రూమ్ అనేది ఇచ్చారండి. ఇది టోటల్ గా ఇండియన్ వాష్రూమ్. ఒకసారి బెడ్రూమ్స్ కవర్ చేద్దాము. సో ఇక్కడ బెడ్రూమ్స్ కి వచ్చేసామండి. సో వెంటిలేషన్ అయితే సూపర్ అండి. అండ్ పెయింటింగ్ కూడా చాలా మంచిగా చేశారు. అండ్ ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు, పైన పిఓపి వర్క్. ఇక్కడ విండోస్ అండ్ సెల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ అటాచ్డ్ వాష్రూమ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇచ్చారు. ఒకసారి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కి వెళ్దాము. సో మనకి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. సో దీంట్లో కూడా పిఓపి వర్క్ నీట్ గా చేశారు. అండ్ పెయింటింగ్ కూడా చాలా నీట్ గా ఉందండి. వెంటిలేషన్ కూడా మంచిగా ఉంది. అండ్ మనకి సెల్ఫ్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ వాష్రూమ్ పైన చూస్తే మనకి డోర్స్ పెట్టారండి. ఇంటీరియర్ లాగా స్మాల్ గా చేసి డోర్స్ అనేది పెట్టారు మనకు, ఏమైనా వస్తువులు పెట్టుకోనికే. ఒకసారి మనం సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళి చూద్దామండి. సెకండ్ ఫ్లోర్ కి వచ్చేసాం కదా, ఇక్కడ బాల్కనీ పార్ట్ చూస్తే మనకి స్లైడింగ్ విండోస్ తో చాలా బాగా కవర్ చేశారు. అంటే మనం విండో నుంచి కూడా చూసుకోవచ్చు, మళ్ళీ విండో కూడా ఓపెన్ కూడా చేసి కూడా చూసుకోవచ్చు. అండ్ కింద ఫస్ట్ ఫ్లోర్ లో చూపించినట్లాగానే ఉందండి మనకి ఇక్కడ కింద స్పేషియస్ అనేది. ఇక్కడ చూడండి మనకి బయట నుంచి విండో కూడా ఇచ్చారు, పైకి వెళ్ళడానికి స్టెప్స్. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దామండి. సో ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లోకి వచ్చాం కదా, ఇక్కడ చూడండి మనకి వెంటిలేషన్ పర్పస్ విండో ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి టీవీ పాయింట్ ఇచ్చారు. సో మనకి ఇక్కడ సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి, ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి. అండ్ పైన పిఓపి వర్క్ కూడా చాలా నీట్ గా చేశారు. కిచెన్ ఏరియా అవన్నీ కవర్ చేద్దాం రండి. సో ఇక్కడ చూడండి మనకి పూజా రూమ్ ప్లస్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు. అండ్ మనకి కిచెన్ లో కూడా విండో ఇచ్చారు. ఈవెన్ పూజా రూమ్ లో కూడా మనకి విండో అనేది ఇచ్చారు. సో మనకి కిచెన్ లో కూడా సెల్ఫ్స్ అనేటివి ఇచ్చారు. అండ్ ఇక్కడ డైనింగ్ ఏరియా లాగా యూజ్ చేసుకున్న మనకి సెల్ఫ్స్ అనేది ఇచ్చారండి. సో ఇక్కడ చూస్తే మనకి యూటిలిటీ ఏరియా ప్లస్ బాల్కనీ, అంటే ఓవరాల్ గా వ్యూ కనిపించడానికి మనకి యూటిలిటీ ఏరియా, అంటే మనం ఇక్కడ ఈవినింగ్ టైంలో వచ్చి కూర్చోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి ఓవరాల్ గా వ్యూ చూపిస్తున్నాను బాల్కనీ నుంచి. బెడ్రూమ్స్ కవర్ చేద్దాం రండి. డైరెక్షన్స్ లో బెడ్రూమ్స్ అనేటివి ఇచ్చారు. యాక్చువల్ గా చాలా మందికి తెలుసు ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పాయింట్, అండ్ ఇక్కడ ఏమో మనకి వాష్ బేసిన్ పాయింట్ అనేది వస్తుంది. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేద్దామండి. సో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాం. పెయింటింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. ఇక్కడ చూస్తే మనకి కలర్ఫుల్ గా పెయింటింగ్ అనేది ఇచ్చారు. అండ్ ఇక్కడ సెల్ఫ్స్ చూసారా, మనకి ఇంటీరియర్ చేసుకుంటే చాలా లుకింగ్ గా ఉంటుంది, బాగుంటుంది. మనకి ఇక్కడ చూడండి పైన పిఓపి లో కలర్ లైట్ అనేది ఇచ్చారు, కలర్ఫుల్ గా ఉండడానికి. విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారండి. మనకి ఇక్కడ సజ్జా కూడా ఇచ్చారు, ఏమైనా వస్తువులు పెట్టుకోవడానికి. మనకి బిల్డింగ్ చాలా తక్కువ బడ్జెట్ లో మనకి వస్తుందండి. అంటే మనకి 160 స్క్వేర్ యార్డ్స్ తో ఇంటి ఎదురుగా మనకి 25 ఫీట్ రోడ్ తో G+2 బిల్డింగ్ విత్ G+2 పర్మిషన్ తో ఇచ్చారు. నేను ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పాను కదా. 650 బోర్ కంప్లీట్ టీక్ వుడ్ డోర్స్ తో చేశారండి మనకి. సో కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 1 BHK వచ్చింది, ఫస్ట్ ఫ్లోర్ లో మనకి 2 BHK విత్ ఇంటీరియర్ వచ్చింది. ఇది మనకి కామన్ వాష్రూమ్, ఇది ఇండియన్ వాష్రూమ్ అండి. మనకి ఇది సెకండ్ BHK, మనం రెంట్ పర్పస్ కూడా ఇచ్చుకోవచ్చు. మనకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయండి ప్రతిదీ కూడా. అండ్ ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. పిఓపి వర్క్ కూడా చాలా నీట్ గా అండ్ కలర్ఫుల్ పెయింటింగ్ తో ఇచ్చారు. సో ఓవరాల్ గా సెకండ్ ఫ్లోర్ లో కూడా చూసేసుకున్నారు కదా. ఒక్కసారి మనం పైకి వెళ్ళి టెర్రస్ అనేది కవర్ చేద్దాము. సో ఫైనల్ గా టెర్రస్ మీదకి వస్తున్నాం. రెయిన్ వాటర్ స్టెప్స్ మీద పడకుండా మనకి నీట్ గా కవర్ చేశారు.
అండ్ ఇక్కడ చూస్తే ఓవరాల్ గా టెర్రస్ చూడండి చాలా స్పేషియస్ గా ఉంది, అంటే ఏమైనా స్మాల్ ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మన నమోస్టే ట్రీడెంట్ టవర్స్ అపార్ట్మెంట్స్ అనేటివి మనకి ఎదురుగా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. అండ్ అక్కడ సైడ్ బైక్స్ అవన్నీ వెహికల్స్ వెళ్తున్నాయి కదా, అది మనకి సహారా రోడ్ కిందికి వస్తుంది. సో ఓవరాల్ గా ప్రాపర్టీ చూసారు కదండి, ఎలా ఉంది? నాకైతే చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో దీని ప్రైస్ తెలుసుకునే ముందు చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు. మరి ఎందుకు చేయట్లేదు నాకు మాత్రం అర్థం కావట్లేదు. ప్లీజ్ నేను మీ నుంచి కోరుకునేది ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ మాత్రమే. ఇలాంటి తక్కువ బడ్జెట్ లో ఎవరైనా ప్రాపర్టీస్ చూస్తున్నా మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్ లో సర్కిల్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది ఫార్వర్డ్ చేయండి. నెక్స్ట్ దీని ప్రైస్ తెలుసుకునే ముందు నేను ఇంకోసారి చెప్తున్నా, దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దీని ప్రైస్ వచ్చి 2.45 CR అంటున్నారండి బిల్డర్ గారు. సో బిల్డర్ నంబర్ అనేది నేను డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను కాబట్టి మీరు బిల్డర్ తో డైరెక్ట్ గా కాంటాక్ట్ అవ్వచ్చు. నెగోషియబుల్ అంటున్నారు. సో డైరెక్ట్ గా ఒకసారి లొకేషన్ కి విజిట్ అయినారంటే మీకు ప్రాపర్టీ అనేది ఖచ్చితంగా 100% నచ్చుతుంది. ఇది 100% వాస్తుతో కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి, అండ్ మనకి పిల్లలకి ఆడుకోనికి కూడా ఇంటి ఎదురుగా చాలా స్పేషియస్ గా ఉంది, కింద కూడా పార్కింగ్ ప్లేస్ లో కూడా ఉంది. అండ్ నేను ఈజీగా చెప్తున్నాను కదా, 50,000 దాకా మనం రెంట్ అనేది సంపాదించుకోవచ్చు ఈ ప్రాపర్టీలో. సో మనకి అంటే ఇంత అమౌంట్ పెట్టినామని బాధపడకుండా ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ ప్రమోషన్ కోసం మీరు కూడా నా నంబర్ అనేది స్క్రీన్ మీద పెట్టాను, డిస్ప్లే చేశాను. మీరు నాతో కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా తక్కువ బడ్జెట్ తో మేము అనేది ప్రమోషన్స్ అనేది చేస్తామండి. నేను మీ వినీత. థ్యాంక్ యూ.